అందరికీ నమస్కారం। ఈరోజు ఏదైతే మన గంగచాటు కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెల్లవారి నుంచి కోలాటలు, బ్యాండ్ సెట్లు, మేళ వాయిద్యాలు, అలాగే పెప్పర మేళాలు, అలాగే డీజేలు, పంబలు, ఇన్ని రకాలతో ఊరేగింపు జరగడం, మారమ్మ గారి దగ్గర నుంచి మారమ్మ దగ్గర అభిషేకం చేసుకుని గంగమ్మ గుడి వరకు రావడం జరిగింది। ఈరోజు మనము అంగరంగ వైభోగంగా ఈరోజు సాయంకాలం జరిగే చాటుకి మొత్తం ఇవే కాకుండా అమ్మవారి విచిత్ర వేషధారణ బొమ్మలు, అలాగే విచిత్ర రకమైన ఇది వేషాలు బొమ్మలు, పుట్ట బొమ్మలు, బాణసంచాలు అన్నీ ఉంటాయనేసి మనసారా కోరుకుంటున్నాను। అందరూ దయచేసి ఈరోజు ఈ సాటి ప్రోగ్రాంకి తప్పకుండా రావాలా। ఏదైతే గతంలో ఆర్కెస్ట్రా కూడా రెక్కమాన్ సర్కిల్ కాడ మనం ఆర్కెస్ట్రా కూడా పెట్టడం జరిగింది, అక్కడికి కూడా అందరూ రావచ్చు। ఇక్కడ 9:30కి స్టార్ట్ అవుతుంది, అలాగే 12 గంటలకి అమ్మవారు గిరిగి లేస్తుంది। అక్కడి నుంచి ఊరేగింపు మార్గాన ఇదే గంగమ్మ గుడికి వచ్చి తెల్లవారుజాములో 3 గంటలకి అమ్మవారు కొలువు తీరుతారు। దాంట్లో భాగంగా ప్రతి ఊరు పాల్గొనాల్సిందిగా మా యొక్క గుడి యొక్క కమిటీ, గుడి యొక్క చైర్మన్గా నేను ప్రతి ఒక్కరిని మా తెలుగుదేశం కూటమి అమరన్న ఆదేశాల మేరకు మేము హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతున్నాము। అలాగే మనము గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అమ్మవారి అలంకరణ జరిగింది। దీనికి కారణము మన గంటావూరుకు చెందిన డాక్టర్ మురుగన్ అనేసి ఈసారి అతను వచ్చి అన్న మేము గుడికి
మాకు అలంకరణ వదిలేయండి, అలంకరణ మేము బయట నుంచి పిలిపించి చేపిస్తాము, మాకు ఆ అవకాశాన్ని కల్పించండి నేను అడగడం జరిగింది. చాలా సంతోషకరము. దాంతోపాటు 15 రోజులు ఆయన అమ్మవారి కృపకి, అమ్మవారి కటాక్షానికి రుణపడి ఉంటాడనేసి కోరుకుంటున్నాను. అలాగే మురుగన్ గారి ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేస్తున్న దానికి ఆయనకి మా కమిటీ తరఫున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, మా కృతజ్ఞతలు.